మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కాదు, తనకే ముఖ్యమంత్రి కావాలని షిండే అడిగారు. వాస్తవంగా షిండేని ముఖ్యమంత్రిని గతంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్నికల సందర్భంలో ప్రచారం చేశారు. మరాఠా ఫేస్ కావాలని జనం కోరుకుంటున్నారు కాబట్టి. అయితే ఫైనల్గా వచ్చేటికి 132 సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ షిండే వాళ్ళకి 50 దాకా వచ్చినటువంటి నేపథ్యం. టోటల్గా అయితే తను అధికారంలోకి రావాలని మళ్ళీ కోరుకున్నాడు షిండే. కాకపోతే నిన్న ఢిల్లీకి పిలిపించిన సందర్భంలో టోటల్గా ముగ్గురు కూడా, అజిత్ పవార్ ఇటు పక్కన షిండే, భారతీయ జనతా పార్టీ నాయకులు అటు అమిత్ షా, నడ్డా కూర్చున్నాక మిగతా ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకోవడానికి ఒప్పుకున్నారు. అది నెంబర్ 1. ఇక ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హోంశాఖ ఈ 3 మాత్రం భారతీయ జనతా పార్టీ అట్టుపెట్టుకోబోతుంది. మిగతా శాఖలు ఎవరెవరికి ఏమేంటి అన్నటువంటిది కూడా అక్కడే చర్చించేసుకున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. కాకపోతే ఫడ్నవీస్నే పెడతారా, లేకపోతే మరెవరినైనా తీసుకొస్తారా, ఒక ఏదైతే మరాఠీ ఫేస్ లాంటిది ఏదన్నా కానీ, లేదా బీసీ ఫేస్ కానీ అట్లాగే ఏదన్నా వేరే ట్రయల్ వేస్తారా చూడాల్సి ఉంది.